జగన్ మరోసారి పరామర్శ యాత్రకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్లో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు. రెంటపాళ్ల యాత్రలో 3 మృతి చెందిన అనాలోచితంగా మరోసారి బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. పోలీసుల షరతులతో అనుమతి ఇచ్చినా కూడా భారీగా జన సమీకరణ కోసం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లా వైసీపీ నేతలకు అగ్రనాయకత్వం టార్గెట్స్ పెట్టి మరి సమీకరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే సీఎంగా పరదాల మాటను తిరిగిన జగన్ ఇప్పుడు ర్యాలీలంటూ హంగామా ఎందుకు చేస్తున్నారని, మార్కెట్కు వెళ్లి రైతులతో మాట్లాడితే చాలని ర్యాలీలు ఎందుకని కూటమి నేతలు నిలదీస్తున్నారు. పైగా సీజన్ అయిపోయిన తర్వాత మామిడి రైతులకు పరామర్శ ఏంటని ఎద్దేవా చేస్తున్నారు. సార్ బాజీ గారు, ఆల్రెడీ ఆయన పరామర్శల పేరుతో వెళుతున్నప్పుడు ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయో చూసాము. అది కావాలని చేస్తున్నారని నేనేమన్నా కానీ అలా జరగడానికి ఆస్కారం కల్పిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ, ఏది తీసుకున్నా కానీ. పొదిలి చూసుకుంటే అక్కడేమో రాళ్ళు చెప్పులు, ఎవరి మీద ఎవరు ముందేశారనేది పక్కన పెడితే అక్కడ కూడా ఒక జన సమీకరణ ర్యాలీలాగా వెళ్ళారు. అలాగే అంతకుముందు రైతులు, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారు. అక్కడ కొన్ని మిర్చి టిక్కీలు మాయమైపోయినాయి. అది కూడా వాళ్ళే చేశారు, నేనేం అంటలా. ఒక అనర్థం అయితే జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ అర్థం. అక్కడ అలాగే పోలీసుల మీద కూడా వాగ్వాదం జరిగింది. అలాగే అంతకుముందు మరో చోటకి వెళ్ళినప్పుడు కూడా హెలికాప్టర్ ధ్వంసం దాకా వెళ్ళింది. పరిస్థితి చూసాం అప్పుడు కూడా. ఇక రీసెంట్గా జరిగిన రెంటపాళ్ళదైతే ఇక పరాకాష్ఠకు చేరింది. 74 కిలోమీటర్ల ప్రయాణాన్ని 7 నుంచి 8 గంటల పాటు ఆయన ర్యాలీ తీసుకున్నది. ఆయన పరామర్శ కోసం పర్మిషన్ తీసుకొని 100 మందితో వెళతానని చెప్పేసి 1000 మందితో సమీకరణ చేసి ఇద్దరి చావుకి డైరెక్ట్గా, ఒకరి చావుకి పరోక్షంగా కారణమయ్యారు. 2 ఆ రోజు చనిపోయారు. ఒక అతను ఆయన కారు కింద పడి, 2వ అతను సఫకేషన్తో గుండెపోటాట, 3వ అతను 4-5 రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఒక అతను గుంటూరు పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పేసి డాక్టర్లు చెప్తే ఆ అంబులెన్సు ఈ ర్యాలీలో ఇరుక్కుపోయిందని చెప్పి. సరే, ఇవన్నీ జరుగుతుంటాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి సభల సందర్భంగా ఇంకెక్కువ మంది చనిపోయారు. కానీ ఇక్కడ వాంటెడ్గా లేదంటే ఎలాంటివి జరుగుతాయని తెలిసి పోలీసులు ఆపుతున్న ఆంక్షలను కూడా పక్కన పెట్టి కండిషన్స్ని బ్రేక్ చేసి, వైలేట్ చేసి వెళ్తున్న సందర్భంలో జరుగుతున్న దాన్ని ఒకే ఘటన చూడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకటి ఆలోచించాలి ఇక్కడ. రెండో పాయింట్, ఇప్పుడు మళ్ళీ రేపు బయలుదేరుతున్నారు. మామిడి రైతులకి గిట్టుబాటు ధర అందటం లేదనేది వాస్తవం. దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవటం లేదనేది కూడా వాస్తవమే. సరే, లేట్ అయినా ఏదో ప్రయత్నం చేస్తున్నారు. 8 రూపాయల నుంచి 12 రూపాయలకి పెంచుతాం అంటున్నారు కిలో తోతాపూరి కాయలకి. ఇప్పుడు కూటమి నేతలు ప్రశ్నిస్తోంది, రేపు మరో విధ్వంసానికి మళ్ళా బయలుదేరావా అని చెప్పేసి. ఎందుకనంటే 500 మందికే పర్మిషన్ ఇచ్చారంటున్నారు పోలీసులు. హెలీప్యాడ్ కూడా అక్కడ సిద్ధం చేశారు. మరి 1000 మందిని సమీకరించమని చెప్పేసి అధిష్టానం నుంచి పిలుపు రావటాన్ని రేపు మళ్ళీ ఏదో జరగబోతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. మీకేమనిపిస్తుంది సార్? ఇది మనం ముందుగానే గతంలో కూడా డిబేట్స్లో మాట్లాడుకున్నాం సురేష్ గారు. వైసీపీ వ్యూహం మారింది. నేను గతంలో కూడా డిబేట్లో చెప్పాను. వీళ్ళు ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా పొలిటిసైజ్ చేయటం, అక్కడ ఒక పెద్ద హంగామా సృష్టించడం, ఒక ర్యాలీలుగా వేలాది మందితోటి వెళ్ళి బల ప్రదర్శనకి పూనుకోవటం అనే స్ట్రాటజీకి మారారు వీళ్ళు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రజల్లో వెళ్లకుండా పరదాల మాటన తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ప్రతి చిన్న అంశాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగమే ఈవేళ ప్రతిదాన్ని కూడా ఇవాళ మామిడి సీజన్ అయిపోయిన తర్వాత రైతులను పరామర్శించాడు, మన పొగాకు రైతులను పరామర్శించాడు, మిర్చి రైతులను పరామర్శించాడు. నేను ఒకటే అడుగుతున్నాను వైసీపీని, మీరు పరామర్శించారా? లేకపోతే ఏదైనా మీ పార్టీ మరి బాగా డబ్బున్న పార్టీ కదా, రైతాంగానికి ఏదైనా సహాయం చేశారా? రైతుల ధర స్థిరీకరణ కోసం ఏమైనా అడిగారా? యాక్చువల్గా మీకు అసలు నాలెడ్జ్ ఉందా దీని గురించి? అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, హార్టికల్చర్ సెక్టార్లో కానీ ఒక ధరల స్థిరీకరణ, అట్లాగే మద్దతు ధరలని కల్పించడం అన్నది ఎవరి బాధ్యత? అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మీరు మోడీ గారిని ఎందుకు అడగట్లేదు? కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు? మీరు మామిడికి మద్దతు ధర ఇవ్వండి, మద్దతు ధర కల్పించండి అని ఎందుకు మీరు అడగటం లేదు మోడీని? ఎన్డీఏ ప్రభుత్వాల్లో కేంద్రంలో ఉన్న మోడీ గారిని ఎందుకు అడగట్లేదు? అట్లాగే మిర్చి రైతులకి మిర్చి బోర్డు ఉంది. ఆ బోర్డు కూడా కేంద్ర కమర్షియల్ వాణిజ్య శాఖ పరిధిలో పనిచేస్తుంది ఆ మిర్చి బోర్డు. ఆ మిర్చి బోర్డు చేస్తున్నది ఏమీ లేదు.
రైతు పడిపోయినా కానీ ధరల స్థిరీకరణ చేయటం, రైతుని నిలబెట్టడం కోసం మిర్చి బోర్డు నుంచి ఎటువంటి ప్రయత్నం జరగట్లేదు. మీరు ఎందుకు ప్రశ్నించరు? ఈ పరామర్శ బల ప్రదర్శన ఏంటిది? మీరు ఏం సాధించాలని? పోనీ మీరు రాష్ట్రంలో ఒక మొన్నటి వరకు పరిపాలనలో ఉన్న పార్టీగా, మరి ధనికమైన పార్టీగా, చాలా డబ్బు ఉంది మీ దగ్గర, మీరు రైతాంగానికి ఏమైనా సహాయం చేశారా? మిర్చి రైతులకు ఏమైనా చేశారా? పొగాకు రైతులకు ఏమైనా చేశారా? ఇవాళ మామిడి పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా మీకు? అసలు ఇవాళ ఉత్పాదన పెరిగింది. మామిడి దాదాపు 5-6 రాష్ట్రాల్లో తోతాపురి మామిడి అన్నది ఒక లో వాల్యూ కలిగిన ఫ్రూట్. అది కేవలం ఏంటంటే జ్యూస్ కోసం, పల్ప్ కోసం మాత్రమే ఉపయోగపడే మామిడికాయ రకం. మిగతా రకాలలాగా ప్రైస్ ఎక్కువగా ఫెచ్ అవ్వదు దానికి. అదేంటంటే జ్యూస్ ఫ్యాక్టరీస్ వాళ్ళే కొనాలి. నేను అదే అడుగుతున్నాను, మీ పార్టీ వాళ్ళ చేతుల్లోనే చిత్తూరు జిల్లాలో 3-4 జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పిలిచి మంచి రేట్ ఇచ్చి కొనండి అని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈవేళ దండయాత్ర లాగా 10,000 మందితో వెళ్ళాలని ఆయన అప్లికేషన్ పెట్టారు. ఎందుకు 10,000 మంది? 10,000 మందితో చేసి ఏం చేస్తారు అక్కడ? ఎవరు ఏం చూపించాలని, ఏ ప్రదర్శించాలని చెప్పేసి మీరు 100 మందితో వెళ్తే పరామర్శ అవదా? రైతుల్ని వేలాది మందితో తరలివ్వాల్సిన అవసరం ఏముంది? అక్కడ రాజకీయ ఉద్దేశాలే, రాజకీయ ప్రయోజనాలు ఆశించి ప్రతి దాంట్లో కూడా ఒక అనిశ్చితిని క్రియేట్ చేయటం, ప్రతి అంశాన్ని కూడా పొలిటిసైజ్ చేయటం, శాంతి భద్రతల సమస్య ఈ రాష్ట్రంలో ఉంది అని ప్రపంచానికి చెప్పటం, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సేఫ్ కాదు అనే ఒక మెసేజ్ని ఇండైరెక్ట్ గా మీరు పంపటం, ఇది మీ లక్ష్యం. ఆ లక్ష్యంలోనే ఇది జరుగుతూ వస్తున్నాయి. ఇంకా జరుగుతాయి, ఇంకా చేస్తారు మీరు, చూద్దాం భవిష్యత్తులో. నేనేమంటానంటే ఇవాళ మామిడికి రైతు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. కారణం ఏంటంటే 6 రూపాయలకు కొనమని, 8 రూపాయలకు కొనమని ప్రభుత్వం చెప్పినా కానీ కొనే పరిస్థితి లేదు. మహారాష్ట్ర, గుజరాత్, అట్లాగే కర్ణాటక, చాలా రాష్ట్రాల్లో పంట విపరీతంగా వచ్చింది. కొనేవాళ్ళు లేదు, మార్కెట్ లేదు, దీనికి మద్దతు ధర లేదు. మీరు ఎందుకు క్వశ్చన్ చేయరు? పడిపోతున్న మామిడి ధరని నిలబెట్టడానికి మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి కేంద్రాన్ని ఎందుకు కోరరు? కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాసెసింగ్ అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ నుంచి దీన్ని ఎగుమతి చేయడం కోసం కానివ్వండి, లేకపోతే ఎక్కువ ధర ఇచ్చి కొని రైతులు నిలబెట్టడం కోసం ఎందుకు ప్రశ్నించరు? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీరు చెయ్యాలి కదా ఆ మాట. మీరు బల ప్రదర్శనకి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తారు? అక్కడ తొక్కిసలాటలు, ఇట్లాగే చావులు, క్షతగాత్రులు అవటం, అట్లా రైతులకు కూడా డిస్టర్బెన్సే. రైతులు కోరుకోవటంలా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించాలని ఏ రైతు కోరుకోవటం లేదు, ఎవరు అడగటం లేదు. మీకు అవసరం లేదు. ఇవాళ అయిపోయింది, సీజన్ మొత్తం అయిపోయింది. దాదాపు ఇవాళ వరకు ఇవాళ ఉన్న సమాచారం ప్రకారంగా 80% పంట కోత అయిపోయింది. ఇంకో 10-15%, 20% మాత్రమే మిగిలింది. సహజంగానే చిత్తూరు మామిడికాయలు అంటాం, తోతాపురి, దానికి మార్కెట్ లో కూడా అంత ఆదరణ ఉండదు. కేవలం పల్ప్ చేసి జ్యూస్ ఫ్యాక్టరీస్ వాళ్ళు మాత్రమే దాన్ని కొంటారు. వాళ్ళు 6 రూపాయలకి, 4 రూపాయలకి లోవర్ ప్రైస్ చేస్తున్నారు. కారణం ఏంటంటే డిమాండ్ లేకపోవడం వల్ల. మీరు ఒక ప్రకటించండి, గవర్నమెంట్ 8 రూపాయలకు కొనమని అడిగినా కానీ కొనటం లేదు. మీ పార్టీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఫ్యాక్టరీస్. 3 జ్యూస్ ఫ్యాక్టరీస్ జిల్లాలో మీ అగ్రనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కనుసన్నల్లో ఉన్న వాళ్ళకే నేను పేరు కూడా చెప్తున్నాను, వాళ్ళ చేతుల్లోనే ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కొనిపించండి. రైతుల మీద ప్రేమ ఉంటే వాళ్ళ చేత కొనిపించండి, హర్షిస్తారు అందరూ, శభాష్ అంటాం. మీరు నిజంగా రైతులకు సహాయం చేస్తున్నారని మెచ్చుకుంటాం. అలా చేయటంలా మీరు వెళుతున్నారు, బీభత్సమైన అక్కడ ఒక తొక్కిసలాటకి కారణం అవుతున్నారు, మనుషులు చనిపోవడానికి కారణం అవుతున్నారు. చివరికి ఎండ్ ఆఫ్ ది డే ప్రయోజనం ఏం సాధించారు చెప్పండి? మీరు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారు, ఏమన్నా సాధించారా? పొగాకు రైతుల్ని పరామర్శించారు, ఏమైనా అవుట్కమ్ వచ్చిందా చెప్పండి? అవుట్కమ్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వైసీపీ వల్ల మాకు ఈ ప్రయోజనం కలిగిన రైతులు సంతోషపడతారు, ప్రభుత్వానికి దుమ్మెత్తి పోస్తారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు అడగాలని చోట అడగండి. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు ఇది. మద్దతు ధర కల్పించేది కేంద్రము. కేంద్రం మీద ఫైట్ చేయండి, ఢిల్లీలో ధర్నా చేయండి, ఈ బల ప్రదర్శన ఢిల్లీలో చేయండి మోడీ గారి దగ్గర. కొంతలో కొంత ప్రయోజనం ఉంటుంది. కానీ ఒక లెటర్నే రాశారా మోడీ గారికి? అయ్యా, మా రాష్ట్రంలో మామిడి రైతులు, పొగాకు రైతులు, మిర్చి రైతులు, వరి రైతాంగం కూడా డిస్ట్రెస్ ప్రైస్ లో అమ్ముకుంటున్నారు, కాపాడండి అని మీరు మోడీ గారికి ఎందుకు లెటర్ రాయలేదు? వాళ్ళ చేతుల్లో ఉన్నది మద్దతు ధర పెంచడం కానీ, ఎక్స్పోర్ట్ కు అనుమతించడం కానీ, రైతులు నిలబెట్టడం కానీ. మీరు అది వదిలేసి ప్రజల చేతుల్లో చెవుల్లో పూలు పెట్టడానికి
ఇదేదో బల ప్రదర్శన పేరుతోటి మేము మళ్ళీ ఉన్నాము, మా పార్టీకి జనాదరణ ఉంది అని నిరూపించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇవి. ఇది అందరికీ అర్థమవుతా ఉంది. సో ఇటువంటి వల్ల ప్రయోజనం లేదు. కూటమి ప్రభుత్వం ఇటువంటి బల ప్రదర్శనలకు అనుమతి ఎందుకు ఇస్తుందో నాకు అనుమానంగా ఉంది. ఎందుకు తయారయ్యారు అనుమానంగా ఉంది. అసలు 500 మందికైనా ఎందుకు ఇవ్వాలండి పర్మిషన్? ఇవాళ లేదు, ఇవాళ ఇవ్వకూడదు, ఇవాళ అవసరమే లేదు. ఎలక్షన్స్ లేవు కదా. ఎలక్షన్స్ లో ఇవాళ తప్పకుండా ప్రచారం చేసుకుని ప్రతి పార్టీకి హక్కు ఉంటుంది. ఇవాళ మీరు చేయాల్సింది చేయండి, రైతులు ఆదుకోండి. మీరు కాదంటారు రెడ్డి గారు, మీరు అడగండి, ఉద్దేశం మాకు అర్థమైంది. కానీ నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అటువంటి పర్మిషన్లు ఇవ్వకుండా ఉండటం అనేది అది అన్డెమోక్రటిక్. మీరు అన్న దాంట్లో మీ సిగ్నల్ మాకు అర్థమైంది. కానీ జరిగిన పరిణామాలని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బాజీ గారు మాట్లాడుతున్న మాటలు అంతే తప్ప పర్మిషన్ ఇవ్వకూడదని కాదు. ఆ రకంగా చూస్తే మీరే ఇవ్వలేదు పర్మిషన్ మీ ప్రభుత్వ హయాంలో. ఒక్క టీడీపీ వాళ్ళనే కాదు, లెఫ్ట్ పార్టీ సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. నేను లెఫ్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని కాబట్టి నాకు అనేక మంది మా పార్టీ వాళ్ళు మేము అడిగినప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్పిన మాట, పీడీ యాక్ట్లు పెట్టి ఇంట్లో నుంచి బయటకు కూడా రానివ్వండి. సామాన్య కార్యకర్తలను కూడా, చిన్నపాటి స్థాయి నాయకులను కూడా ఎవరికీ తెలియదు. దాదాపుగా పెద్దగా ప్రజాబాహుల్యంలో అంటే టీడీపీ వైసీపీ వాళ్ళు తెలుస్తారు తప్ప సిపిఐ సిపిఎం నాయకులు పెద్దగా తెలియదు కదా మాలాంటి వాళ్ళకి తప్ప, అంటే కాస్త క్లోజ్ అసోసియేట్స్ తప్ప. కాబట్టి వాళ్ళనే పీడీ యాక్ట్లు పెట్టి లోపల పెట్టారని నేను వాళ్ళ దగ్గర నుంచి విన్నాను. కాబట్టి మీ ప్రభుత్వ హయాంలో లేనటువంటి ఫ్రీడమ్ ఇప్పుడు మీకు ఉంది కాదంట్లా. కానీ ఆ ఫ్రీడమ్ని మీరు మిస్యూజ్ చేసుకుంటున్నారు. అందు గురించి బాజీ గారు మాట్లాడినారు తప్ప దాని ఉద్దేశం పర్మిషన్ ఇవ్వకూడదని. పరామర్శించాలి, వ్యతిరేకించడంలా నేను ఇందాక నా మాటలో చెప్పాను. పరామర్శించండి, వేలాది మందితో పని లేదంటున్నాను. 500 వరకు ఇవ్వడం గ్రేటే కదా. అసలు పరామర్శకైతే నాయకుడు కొంతమంది ఉంటే చాలు. 500 వరకు ఇచ్చారు, పర్లేదు కదా. మరి 10,000 ఎందుకండి మీకు? డైరెక్ట్ చెప్పండి. రెండో పాయింట్, మీరు ఇందాక అన్నారు కదా కాంగ్రెస్కి టీడీపీ అంటే భయం అని. బీజేపీని ఒక్క మాట అని మీకు భయం, జగన్మోహన్ రెడ్డి గారికి భయం, 11 సిబిఐ కేసులు 9 ఈడీ కేసులు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టినటువంటి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు కదా ఏవన్గా. జగన్మోహన్ రెడ్డి గారికి భయం. ఒక్క మాట బీజేపీ అన్న మాట నోటెమ్మట రాదు, ఒక్క మాట మోదీ అన్న మాట ఆయన నోటెమ్మట రాదు, మీ నోటెమ్మట రాదు. మరి ఇప్పుడు కారణం ఎవరు? మద్దతు ధరలు ఎక్కువ నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే కదా. ఒక్క మాట ఎందుకు మాట్లాడరు? ఎవరికంటే ఎవరికి భయం చెప్పండి. ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, అమ్మ పెద్దంటే అడుక్కునేది నీదంట. వీళ్ళు అడగరు, అడిగిన వాళ్ళని అడగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రతిపక్షం ఏది? కాంగ్రెస్ పార్టీ. ఆ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు సార్? నిద్రపోతున్నాడు పడుకొని బెడ్రూమ్ లో. జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి పోయి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఇక్కడికి పోయి ఢిల్లీలో ధర్నా చేయాలా? ఏం రాహుల్ గాంధీ గారి బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం మీరే చేయాలి, ప్రతిపక్షం మీరే చేయాలి. అందుకనే మా నాయకుడు ఇండోసోల్ కోసం భూ సమీకరణకి ముందుగా అడ్డుపడింది, వ్యతిరేకించింది కాంగ్రెస్. షర్మిల గారు మీరేం చేశారు? నిన్న ఇండోసోల్ కి అనుబంధంగా మద్దతుగా మీరు ఆర్టికల్ రాస్తారా? అంటే రైతులు సంకనాకపోయినా పర్లా, మీరు మళ్ళీ చెప్తున్నారు ఎవరు పక్షాన్ని నిలబడాలని. అవినాష్ రెడ్డి గారి అనుబంధ సంస్థ, అవినాష్ రెడ్డి గారి గణేష్ ఎలక్ట్రికల్స్ దానికి అనుబంధ సంస్థ పోరాడే విధంగా ఇక ఏ పార్టీ కానీ ఆంధ్ర రాష్ట్రంలో పోరాడేటువంటి పోరాటాలు కనపట్ల. మాకు రోడ్ల మీద లంపెన్ బ్యాచ్లతో, లంపెన్ ఎలిమెంట్స్ తో మీరు చేస్తున్నటువంటి తొక్కిసలాటలు కనపడుతున్నాయి. మీరు చేస్తున్నటువంటి తొక్కిసలాటలు కనపడుతున్నాయి, రాళ్ల దాడులు కనపడుతున్నాయి, చెప్పుల దాడులు కనపడుతున్నాయి, హెలికాప్టర్ల మీద దాడులు కనపడుతున్నాయి, లేకపోతే మిర్చి టిక్కేలు కొట్టేసి కనపడుతున్నాయి, లేకపోతే పొగాకు బేళ్ళ తొక్కేసి కనపడుతున్నాయి. మాకు పోరాటాలు కనపట్ల మాకు. అవును, ఇవన్నీ వీటి బాధ్యత ఎవరు వహించాలి? జడ్ కేటగిరీ ఉన్నటువంటి మీరు తొక్కుకుంటా వెళ్ళండి గారికి, జడ్ కేటగిరీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి
ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా సెక్యూరిటీని ఇస్తుందా? నిజంగా సెక్యూరిటీని ఇస్తుందా? మీరు మనసాక్షితో చెప్పండి. ఈ రోజు 1000 మందిని 15,000 మందిని 10,000 మందిని వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు తన బలాన్ని ప్రదర్శించాలనేటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ చూపించడం అనేది అనైతికం. తెలుగుదేశం మాట్లాడచ్చు, తెలుగుదేశం మాట్లాడితే అది తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకి కనపడుతుంటే విగ్రహావిష్కరణ కోసం పర్మిషన్ తీసుకొని 74 కిలోమీటర్ల పాటు రోడ్ షో చేస్తానని కాదు కదా పర్మిషన్ తీసుకుంది. రోప్ ఎలా కడతారు? రోప్ పార్టీలు ఎలా పెడతారు? 74 కిలోమీటర్లు రోప్ పార్టీలు పెడతారా? అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. సొంత కార్యకర్తలు తొక్కిపాడేసి ఈడ్చి పారేసి పక్కకి ఈడ్చి పారేసి అదే విక్టిమ్ ని అదే బాధితుడిని ఇంటికి పిలిపించుకొని పరామర్శించింది కాక ఎందుకండి మాతో అన్ని చెప్పించుకుంటారు? ఎందుకు సార్ జనాల్లో ఇంకా ఎందుకు పల్సన్ పడతారు? జనాల్లో ఎందుకు ఇంకా పల్సన్ పడతారు? మీకున్నటువంటి మద్దతుదారులు మీకున్నటువంటి ఓటింగ్ కూడా పోయే ప్రమాదం ఉంది, చూసుకోండి. వాళ్ళ మరణానికి కారణం చంద్రబాబు నాయుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారని వేరే ఏ కార్యక్రమం చేసినా సరే చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఒక్క ముక్క పేపర్ చూడకుండా ఒక్క ముక్క మాట్లాడటం రాదు. ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే మేము కూడా ప్రశ్నిస్తే మేమే మద్దతు ఇస్తాం సార్. 8 రూపాయలు కాదు 12 రూపాయలు 8 రూపాయలు కాదు 12 రూపాయలు ఏంటి? ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలా? పరిశ్రమ ఎందుకు ఇవ్వకూడదు? ఈరోజు సిపిఐ నారాయణ గారు ప్రశ్నించారు. 4 రూపాయలు ప్రభుత్వం ఎందుకు కట్టాలి? పరిశ్రమల చేత కట్టించాలి. పరిశ్రమలేమో సిండికేట్ అయిపోయి మీ నాయకుడి కింద పెట్టుకొని అక్కడ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కింద పెట్టుకొని మీరు మళ్ళీ ఇప్పుడు పరామర్శలు అంటారా? ఎవరికి తెలియదండి. పెద్దిరెడ్డి కింద సార్, పెద్దిరెడ్డి ఏంది? పెద్దిరెడ్డి అధికారంలో ఉన్నాడా? పెద్దిరెడ్డి అక్కడ పెద్దారెడ్డి అక్కడ పెద్దారెడ్డి అక్కడ అన్నింటినీ మేడం ఒక్క నిమిషం, మనకు సమయం లేదు సార్. ఒక్క నిమిషం మీరు అలాగే చేయండి. మీరు వేల మందితో ఇలాగే బలప ప్రదర్శన చేయండి. ప్రజల మాయకులు కాదు. మీరు చదువుకున్న వాళ్ళు, మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశారు నాకు మీరు అన్న గుర్తుంది. ఇటువంటి మీరు కూడా విఘ్నత లేకుండా ఈ రకంగా సమర్థించుకుంటూ పోతా ఉంటే మీకున్నటువంటి ఆ 39% ఓటింగ్ కూడా 39% ఓటింగ్ కూడా మిగలదో చూసుకోండి. రైట్ చిన్న సబ్మిషన్ సురేష్ గారు, ఓకే సార్. సురేష్ గారు, ఇప్పుడు రేపు జరగబోయే ఆ పరామర్శ యాత్రలో పోలీసులు ఇచ్చిన అనుమతి ప్రకారమే వీళ్ళు జనాన్ని తీసుకెళ్తున్నారా, లేకపోతే పోలీసుల ఆంక్షల్ని వైలేట్ చేసి వేలాది మంది వెళ్తున్నారా అనే దానికి సమాధానం చెప్పమనండి మధుసూదన్ రెడ్డి గారిని. రేపటి సభలో ఏం చేయబోతున్నారు? పోలీసులు ఇచ్చిన రూల్స్ ని పాటిస్తున్నారా? సార్ బాజీ గారు ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి మండలానికి దాదాపుగా 15 నుంచి 20 కార్లు, ఇంకా కుదిరితే 100 కార్లు వరకు, దాదాపుగా 400 నుంచి 500 వరకు బైక్స్, ద్విచక్ర వాహనాలతో తరలి రావాలని చెప్పేసి పోగేస్తున్నారు. మరి డబ్బులిచ్చి జనాలను తరలించినటువంటి పరిస్థితిని కనుక మీరు చూపిస్తే దానికి నైతిక బాధ్యత నేను వహిస్తా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కి అందరూ అలా వస్తారని అంటలా, అందరూ అలా వస్తారని నేనేమంటలా, అందరూ అలా వస్తారని నేనేమంటలా. ఎలాగో లంపెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా మనకి, కొద్దీ వచ్చే లంపెన్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి కదా. చెప్పండి సమాధానం. అదే టార్గెట్ పెట్టి మండలానికి ఎంతమంది అని జన సమీకరణ ఎందుకు చేస్తున్నారు? మీకు పర్మిషన్ లేదు. ఎందుకు తీసుకొస్తున్నారు? చెప్పండి. ఏ కారణం చేత మీరు ఇట్లా జన సమీకరణ చేస్తున్నారు? ఎలక్షన్ క్యాంపెయిన్ కాకుండా పరామర్శకి పోలీసులు మీకు అనుమతి ఇవ్వలేదు అంతమంది తోటి. మీరు ఎందుకు సమాధానం చెప్పండి. సమయం లేదు సార్. భాగమే, దాంట్లో డౌట్ లేదు.
3 పార్టీలు కలిపిపోతుంది, 4 పార్టీలు పోతుంది. ఒక్క నిమిషం సార్. మీకు సార్, కాంగ్రెస్ మధుసూదన్ పార్టీ రెడ్డి గారు. తెలుగుదేశం కన్నా కానీ, మధుసూదన్ రెడ్డి గారు. బీజేపీ కన్నా కానీ, జనసేన కన్నా కానీ మీరే జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించాల్సిన అవసరం మీకు లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించండి, మోడీని విమర్శించండి. మీ బాధ్యత మీరు నెరవేర్చుకుంటా. మా నాయకుడు నెరవేర్చుతున్నాడు. ప్రజల పక్షాన మా నాయకుడు మీరు ప్రజల మీరు ఓన్లీ పరామర్శలే చేస్తే మీకు మద్దతుగా అందరం ఉంటాము. కానీ ఆ రకంగా వెళ్లి ప్రజల ప్రాణాల మీదగా తీసుకొచ్చి బల ప్రదర్శనల రూపంలో రాజకీయాలు చేస్తామంటే మీ పక్షాన ఎవ్వరు ఉండరు. మీ పక్షాన రాజకీయ పార్టీలే కాదు, ప్రతిపక్ష పార్టీలే కాదు, మీడియా కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకు గురించి అంటే మీరు ఈ రకంగా బల ప్రదర్శనలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తామని ప్రజల ప్రాణాల మీదకి తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా మళ్ళీ చేస్తామంటే మాత్రం మీ వెనక మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయరు సార్. ప్లీజ్ కంక్లూడ్ మేడం. లక్ష్మి గారు, సారీ లక్ష్మి గారు, మీకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాము. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, మొత్తం మీరు నేను మాట్లాడాను సార్, ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మి గారు, ఇక్కడ ఒకటండి ప్రధాన విమర్శ కాదండి, ఇన్ని జరిగిన తర్వాత కూడా ఈ రకంగా ఒక పక్కన వాళ్ళు 10,000 మంది తీసుకొస్తామంటే 500 మందితో వెళ్ళండి అని చెప్పేసి, నిజంగానే పరామర్శ అయితే ఆయన వరకు కొంతమంది నాయకుల వరకు వెళ్ళాలి. హెలికాప్టర్లో వెళ్తారు, అక్కడ హెలిప్యాడ్ ఆల్రెడీ అరేంజ్ చేశారు, డైరెక్ట్గా అక్కడ దిగుతారు, వెళ్తారు, పరామర్శిస్తారు, వస్తారు. ఈ రకమైన బల ప్రదర్శన చేస్తామంటే మీరు ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారు అనేది కూడా ఒక రకంగా పెద్ద ప్రశ్న కూర్చుంది ఇక్కడ. సార్, చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేదానికి స్వేచ్ఛ అనేది ఉంటుంది. సో దానికోసం ఒక ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కంట్రోల్ వేలో పోలీస్ డిపార్ట్మెంట్ ఈ వర్షంలో ఇంతమందిని తీసుకెళ్లాలని చెప్తున్నా కూడా ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు ఎటువంటి ఆ కంట్రోల్స్ ని మెయింటైన్ చేయకుండానే వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళేసి ఈ రోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఈ రోజు ఒకటే సార్ పరామర్శ అంటుంటే ఒకటే గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి పరామర్శ అంటే అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రావు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే వారికి పరామర్శ కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, ఇవి గుర్తు వస్తాయి. ఎందుకంటే మేము ఒకటే ఈ రోజు నిలగా మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో పులివెందల్లో నాగమ్మ అనే ఒక మహిళను దారుణంగా అత్యాచారం చేసేస్తే ఆ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినటువంటి పాపాను పోలేదు సార్. అక్కడికి వెళ్ళి పరామర్శించినటువంటి అనితా మేడం గారిని, ఎంఎస్ రాజు గారిని, వాళ్ళపై పరామర్శారని వాళ్ళపైన ఎస్సీ కేసులు పెట్టినటువంటి మహానుభావులు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ. ఈరోజు మేము పరామర్శ అంట ప్రజల్లోకి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతున్నాం, మరి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మహాలు ఎక్కడ చూడాల్సి వస్తుందా అని చెప్పేసి ఎందుకు మీరు అడ్డాలు పెట్టుకొని ఎందుకని మీరు ప్రజల్లో కనిపించకుండా పోయారని మేము అడుగుతున్నాం. ఈ రోజు ప్రజలకి ఏం జరిగింది ఒక 5% లేకపోతే వాళ్ళకి అన్యాయం జరగకపోయినా ఈ రోజు వచ్చి మేము అన్యాయం జరిగిపోతుంది ప్రజలకు నేనున్నా అని చెప్పేసి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పరామర్శలు చేయలేదు? ఈ రోజు మొన్న మధ్య సుబ్బయ్య గారు ఒకతను వాళ్ళ యొక్క వెహికల్ కింద చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు సార్? వాళ్ళని తన ఆఫీసుకు పిలుపుకొని పరామర్శించడం జరిగింది. ఇదేనా పరామర్శల నుంచి మేము అడుగుతున్నాం. ఈ రోజు ఒకటే చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఆయన యొక్క అభివృద్ధి, సంక్షేమం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ రోజు ఊపిరి సార్. అమరావతి రాజధాని ఏర్పాటు చేయడం కావచ్చు, ఈ రోజు అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు దాన్ని ఏదో ఒక విధంగా శాంతి భద్రతలను నెలకొల్పాలి, వచ్చి మతాలు కులాల మధ్య వ్యత్యాసాలు తీసుకురావాలి, రపా అని చెప్పి నరికేయాలి అన్న విధ ఈ రోజు వచ్చి శాంతి భద్రతలను ఆయన ఇబ్బంది పెట్టడం తప్ప అంతకు మించి చేసింది ఏం లేదు. లక్ష్మి గారు, ఓకే, మనకు సమయం లేదమ్మా. రేపు ఎటువంటి ప్లకార్డులు చూస్తామో మరి ఎక్సైటింగ్ ఉంది ఒక రకంగా. మరి దాని తర్వాత ఆయన ఏ రకంగా సమర్థించుకుంటూ మళ్ళీ ఆయన చెప్పించుకొని మరి దాన్ని 1-4 సార్లు విని ఆనందంగా దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారో చూడాలి. రేపు ఎటువంటి ప్లకార్డులు కనపడితే కూడా
మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు పరిస్థితి. సానుభూతి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి కావాలి. సానుభూతి కావాలంటే ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఉంటే కుదరదు, బయటికి రావాలి, కుల మతాల మధ్య గొడవలు పెట్టాలి, రఫా రఫా అని చెప్పేసి నరికేస్తామని కార్యకర్తల మధ్య గొడవలు పెట్టాలి. ఈ విధంగా వ్యత్యాసాలు చేస్తే అతనికి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజల్లో సానుభూతి వస్తుందని ఆయన అనుకుంటున్నారు. కానీ ఒక్కటేసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోక అతనికై అతను నేలమట్టం చేసుకున్నారు పార్టీని. ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లక్ష్మి గారు ఓకే, మాకు సమయం లేదు. మీరు కనుక ఈ రకంగానే చూసి చూడనట్టు పోతే మాత్రం మీ మీద కూడా అంతే రకమైన వ్యతిరేకత ఆల్రెడీ జనాల్లో ఉంది. ఏంది ఈ రకమైనటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందని చెప్పేసి చేతగాని ప్రభుత్వమా లేదా చేతగాని కూటమి ప్రభుత్వాన్ని కూడా అంటున్నారు. కాబట్టి దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు పోయిన 2 ప్రాణాలను మీరు తీసుకురాగలరు, మీరు కానీ వైసీపీ పార్టీ కానీ? నాకు అర్థం కాదు. రూల్స్ పెట్టారు, ఫాలో అయ్యి ఉంటే సరిపోయేది. కాబట్టి ప్రతి చోట కూడా ఈ రకంగా జరుగుతున్నప్పుడు దీనికి ఏ రకంగా అలాగని చెప్పేసి ఆయన ఏం ఆపమని అంటం లేదు. బై రూల్ వాళ్ళు అడ్హేర్ చేసేటట్టు చూడాల్సిన బాధ్యత ఉంది. అది జరగనప్పుడు మీ వైఫల్యాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు, అది చూసుకోవాల్సిన పరిస్థితి ఉందమ్మా. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ భూలక్ష్మి గారు, బాజీ గారు అండ్ మసూదన్ రెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ 24/7.